This meeting is being recorded. ఓకే. సో, నిన్న క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఏసీల గురించి చెప్పుకున్నాం. టేబుల్ లెవెల్ ఏసీఎల్ ఎలా పనిచేస్తది, ఏంటి అనే దాని గురించి చెప్పుకున్నాం. ఓకే. ఈరోజు కూడా మనం ఏసీఎల్ కంటిన్యూషన్ చెప్పుకుంటాం. సో, ఏసీఎల్ కంటిన్యూషన్‌లో ఏముంటుంది అంటే యాక్సెస్‌లు సెపరేట్ చేయటం. అంటే ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వటం, లేకపోతే ఓన్లీ రీడ్ క్రియేట్ ఇవ్వటం, లేకపోతే ఓన్లీ డిలీట్ మాత్రమే ఇవ్వటం. ఇలా డిఫరెంటియేషన్ చేస్తాం. అంటే ఆపరేషన్ అనేది డిఫరెన్షియేట్ చేస్తాం. రికార్డ్ లెవెల్ యాక్సెస్ అట్లానే ఉంచుతాం. ఓన్లీ ఆపరేషన్ లెవెల్ అనేది డిఫరెన్షియేట్ చేస్తాం. సో, ఎందుకు అలాగా అంటే అందరికీ డిలీట్ యాక్సెస్ ఇవ్వకూడదు. అలా అని చెప్పి ఆ టేబుల్ క్రియేట్ అయినప్పుడు ఆ రోల్ వస్తుంది కదా! ఆ రోల్ వచ్చినప్పుడు అందరికీ ఆటోమేటిక్‌గా డిలీట్, క్రియేట్, రీడ్, రైట్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి సెగ్రిగేట్ చేయాలి. సో, సెగ్రిగేట్ చేయటానికి మనకి ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే కస్టమ్ రోల్ క్రియేట్ చేసుకోవడం. అలా అని చెప్పి ప్రతిదానికి మనం కస్టమ్ రోల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా మనం ఆహ్, లైక్ కొన్ని సందర్భాల్లో ఏ క్లయింట్ ఐ మీన్ బిజినెస్ వచ్చేసరికి మాకు డిలీట్ కూడా కావాలి అంటే అప్పుడు డైరెక్ట్‌గా ఇచ్చుకోవచ్చు. అప్పుడు మనం డైరెక్ట్‌గా ఇచ్చుకోవచ్చు. కానీ యాస్ ఆఫ్ నౌ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం డిలీట్ అనేది కూడా ఇవ్వకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం డిలీట్ అనేది ఇవ్వకూడదు. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలి? డిలీట్ సంగతి ఏం చేద్దాం? ఓకే. సో, ఫస్ట్ వన్ బై వన్ వద్దాం. ఓకే. హ్మ్. ఫస్ట్ మన టేబుల్ ఓపెన్ చేద్దాం. సీఎస్‌బీ కేస్. ఓకే. సో, ఈ సీఎస్‌బీ కేస్ అనే టేబుల్ క్రియేట్ చేసాం. ఈ టేబుల్‌కి ఇప్పుడు యాక్సెస్‌ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం. సో, బిఫోర్ గివింగ్ ఎనీథింగ్ మనం ఫస్ట్ ఈ టేబుల్ కాన్ఫిగర్ టేబుల్‌లోకెళ్ళి ఒక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం జస్ట్ జనరిక్‌గా. ఎందుకంటే ఏమైనా రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు చూపించడం కోసం. హ్మ్. ఇక్కడే క్రియేట్ చేస్తే జస్ట్ సీఎస్‌బీ కేస్ ఆహ్, నంబర్ స్ట్రింగ్ టైప్. ఓకే. దిస్ ఇస్ స్ట్రింగ్ టైప్ అండ్ ఇదొచ్చేసరికి షార్ట్ డిస్క్రిప్షన్ సంథింగ్ ఏదో జస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ డమ్మీగా రియల్ టైమ్‌లో మనం ఒరిజినల్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. దెన్ సేవ్. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ ఏసీఎల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ ఏసీఎల్స్‌లో మనం ఎగ్జిస్టింగ్ రోల్స్ ఈ ఎగ్జిస్టింగ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తాం. ఎందుకంటే సెపరేట్ చేయాలి. ఇవే ఏసీఎల్‌ని వాడితే ఈ ఏసీఎల్ ద్వారా యూజర్‌కి యాక్సెస్ వచ్చేస్తుంది. సో, లెట్ మీ టెల్ యూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆహ్, సో, ఇది ఏసీఎల్ యొక్క ఎగ్జిక్యూషన్ ఇది ఏంటి అంటే ఎలా ఈ ట్రూ చేసి యూజర్‌కి యాక్సెస్ ఎలా ఇచ్చేదని. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ డీటెయిల్ బై డీటెయిల్. సో, ఫస్ట్ ఒక యూజర్ ఒక ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు. ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ టేబుల్. ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ టేబుల్. టేబుల్ గాని, టేబుల్‌లో ఉన్న డేటా గాని. ఓకే. సో, అప్పుడు ఆ టేబుల్ మీద రోల్స్ ఆ టేబుల్ మీద ఏ ఏసీఎస్ ఉన్నాయో చెక్ చేసి ఒకవేళ ఆ టేబుల్ మీద అసలు ఏసీఎల్స్ లేవనుకోండి, ఒక్క ఏసీఎల్ కూడా మ్యాచ్ అవ్వకపోతే వెంటనే అతనికి యాక్సెస్ ఇచ్చేది. ఓకే. అది వితౌట్ ఏ ఏసీఎల్ లేకపోతే. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా ఏసీఎల్ ఉంటే వెంటనే ఆ ఏసీఎల్స్‌కి ఎవాల్యుయేషన్ జరిగిద్ది. ఫస్ట్ ఆ యూజర్‌కి రోల్స్ ఉన్నాయా? అంటే ఆ యూజర్‌లో కండిషన్ చెక్ చేసిందా? ఆ ఏసీఎల్‌లో. ఉంటే దాంట్లో స్క్రిప్ట్ ట్రూ వచ్చిందా? ఈ 3 ట్రూ వస్తే యెస్, యెస్, యెస్ అయితే ఆ యూజర్‌కి యాక్సెస్ వస్తుంది. ఒకవేళ రోల్ లేకపోయినా కిందకెళ్ళిపోయిద్ది. యాక్సెస్ ఇవ్వదు. నిన్నట్లాగా మనకి సెక్యూరిటీ కన్స్ట్రెయింట్స్ వస్తాయి. ఒకవేళ ఏదైనా కండిషన్ ఉంటే యాక్సెస్ ఇవ్వదు. ఒకవేళ స్క్రిప్ట్ ట్రూ రాకపోతే యాక్సెస్ ఇవ్వదు. ఓకే. ఇది ఎవాల్యుయేషన్ అనమాట. ఇది ఎవాల్యుయేషన్ వర్క్‌ఫ్లో. ఓకే. సో, ఏ యూజర్ అయినా సరే పలానా టేబుల్ గాని, పలానా రికార్డ్ గాని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఏసీఎల్ ఉంటే ఒకలాగా, ఏసీఎల్ లేకపోతే ఒకలాగా ఉంటుందనమాట. ఓకే. సో, ఇది బేసిక్ ఏసీఎల్ స్ట్రక్చర్. ఓకే. సో, అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఏసీఎల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. అంటే దట్ మీన్స్ ఎవరైనా యాక్సెస్ చేయాలనుకుంటే సీఎస్‌బీ కేసెస్‌ని
ఈ ఏసీఎల్స్ అన్ని టచ్ చేయాలి. ఈ ఏసీఎల్స్‌లో ఫస్ట్ ఫోర్‌మోస్ట్ రీడ్ చెక్ చేసేది. రీడ్ ఆ యూజర్‌కి యాక్సెస్ ఉంటే. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం మనం ఇక్కడ క్లిక్ చేసి సీఎస్‌బీ కేసెస్ అని ఇట్లా ఓపెన్ చేస్తే దీని అర్థం ఏంటి? మనం రీడ్ చేస్తున్నాం అని అర్థం. అంటే ఆ టేబుల్‌ని రీడ్ చేస్తున్నాం అని అర్థం. గోస్ టు ఫ్రీ సర్కిల్. ఓకే. మనం రీడ్ చేస్తున్నాం అని అర్థం. ఈ న్యూ మీద క్లిక్ చేసామంటే మనం క్రియేట్ చేస్తున్నాం అని అర్థం. క్రియేట్ చేస్తున్నాం అని అర్థం. 1 టెస్ట్. ఓకే. ఇలా టైప్ చేస్తున్నామంటే ఎడిట్ చేస్తున్నాం అని అర్థం. ఆర్ రైట్ చేస్తున్నాం అని అర్థం. ఓకే. సబ్మిట్. తర్వాత ఏదైనా రికార్డ్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ యాక్షన్స్‌లోకెళ్ళి ఇది కొడితే లేదా ఈ రికార్డ్‌ని ఓపెన్ చేసి ఇది కొడితే డిలీట్ చేస్తున్నాం అని అర్థం. ఓకే. ఇవి 4 రకాల ఆప్షన్స్. ఓకే. సో, యూజర్ ఎప్పుడు ఏం చేస్తున్నాడు? క్రడ్ ఆపరేషన్స్ ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ఒక్కొక్క ఆపరేషన్‌కి సంబంధించి ఏసీఎల్ హిట్ అయిద్ది. ఏసీఎల్‌లో ఆ యూజర్‌కి రోల్ ఉందా? కండిషన్ సాటిస్ఫై అయిందా? స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ట్రూ అయిందా? ఈ 3 చెక్ చేసి పాస్ అయితే ఆ యూజర్‌కి యాక్సెస్ వస్తుంది. పాస్ అవ్వకపోతే గనక యూజర్‌కి యాక్సెస్ రాదు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ సీఎస్‌బీ కేసెస్ యాక్సెస్‌ని మనం బ్రేక్ చేద్దాం. అంటే ఓన్లీ లైక్ వన్ బై వన్ ఇద్దాం. అంటే యూజర్ ఓన్లీ రీడ్ చేయటం, తర్వాత ఓన్లీ యూజర్ క్రియేట్ చేయటం అలా చేద్దాం. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే కొత్త రోల్ క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ ఎగ్జిస్టింగ్ రోల్‌ని మనం యూజ్ చేయలేం. సో, కొత్త రోల్ క్రియేట్ చేద్దాం. సో, కొత్త రోల్ క్రియేట్ చేసి, ఇంకో అడిషనల్ ఏసీఎస్ క్రియేట్ చేద్దాం. బేసికల్‌గా కంప్లీట్ యాక్సెస్ అంటే కంప్లీట్ ఆపరేషన్స్ రీడ్, రైట్, క్రియేట్, డిలీట్ కావాలి అంటే ఈ రోల్ ఉంటే సరిపోద్ది. టేబుల్ మీద ఈ రోల్ ఉంటే సరిపోద్ది యూజర్‌కి. సో, ఇప్పుడేం చేద్దామంటే అయన్నీ కాకుండా అడిషనల్‌గా కావాలి కాబట్టి ఒక రోల్ క్రియేట్ చేద్దాం. సో, అందుకోసం మనం రోల్స్‌లోకి వెళ్దాం. యూజర్ అడ్మినిస్ట్రేషన్స్‌లోకెళ్తే రోల్స్ అని ఉంటుంది. ఇందులోకొచ్చి ఇక్కడ న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేద్దామంటే మనం యూజర్‌కి లెట్స్ సే సంథింగ్ కాల్డ్ సీఎస్‌పీ రీడ్. ఓకే. సీఎస్‌పీ రోల్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎలా ఇవ్వాలి అంటే ఒకసారి ఈ బ్యాక్‌కొస్తాను నేను. ఈ రోల్ యొక్క సింటాక్స్ ఆల్వేస్ ఇలా అండర్‌స్కోర్‌తో ఉంటుంది. ఓకే. అండర్‌స్కోర్. ఈ అండర్‌స్కోర్‌తో ఉంటుంది. ఇలా ఇవ్వాలి. ఎప్పుడైనా సరే దాని మీద. ఓకే. సో, ఇక్కడికొచ్చేసరికి సీఎస్‌బీ అండర్‌స్కోర్ కేస్ రీడ్ అని ఇస్తాను. ఓకే. ఇచ్చి సేవ్ చేస్తాను. సో, ఈ రీడ్ అనే ఒక రోల్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనం ఏసీఎల్ క్రియేట్ చేయాలి. సో, ఏసీఎల్ క్రియేట్ చేయడానికి గుర్తుందా మీకు? ఇక్కడ ప్రొఫైల్‌లోకెళ్ళి ఎలివేట్ రోల్, సెక్యూరిటీ అడ్మిన్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. లేకపోతే ఏసీఎల్ మనకి ఎడిటబుల్ అవ్వదు. ఓకే. సో, ఇప్పుడు మనం టేబుల్ దగ్గరికెళ్ళిపోయినా, ఇక్కడికొచ్చినా ఒకవేళ లెట్ మీ రిఫ్రెష్. ఇక్కడికొచ్చినా న్యూ క్లిక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. లేదు ఏసీఎల్స్‌లోకెళ్ళి క్లిక్ చేసినా సరిపోతుంది. సో, ఇక్కడ నుంచి క్లిక్ చేస్తాను న్యూ. న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రికార్డ్ టైప్ వచ్చి రికార్డు, ఆపరేషన్ వచ్చి రీడు. ఓకే. తర్వాత అడ్మిన్ ఓవర్ ట్రూ, డెసిషన్ అలో ఇఫ్, టేబుల్ వచ్చి ఇది. ఓకే. తర్వాత ఇక్కడ రోల్ దగ్గర మనం ఇంతవరకు క్రియేట్ చేయలేదు కదా! సో, ఆహ్, మొత్తం 3 ఆప్షన్స్ అని చెప్పా కదా! అడ్వాన్స్‌డ్ క్లిక్ చేస్తే రోల్ ట్రూ అవ్వాలి. ఈ ఇమేజ్ ప్రకారం. ఓకే. తర్వాత కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్. ఈ 2 కొంచెం డిఫరెన్షియేషన్ కండిషన్. ఇది కొత్తగా ఇచ్చాడు. ఇది ఎప్పటినుంచో పాతది. ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంటే ట్రూ అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై చేయాలి. తర్వాత ఫైనల్‌గా స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్‌లో ట్రూ అనే వాల్యూ బయటికి రావాలి. ట్రూ అనే వాల్యూ బయటికి రావాలి. సో, ఇప్పుడు మనం ప్రతీదీ రాయాలా? మన దగ్గర రోలే కదా ఉంది. ఇవన్నీ రాయాలా అంటే నో నీడ్. ఇక్కడ మనకి ఎవల్యూషన్ ఎలా జరిగిద్ది అంటే మీరు ఆహ్, మీరు రోల్ ఇస్తే రోల్‌ని చెక్ చేసి. ఒకవేళ రోల్ ఎంప్టీ వదిలేస్తే రోల్ చెక్ చేయదు. ఓకే. డేటా కండిషన్‌లో ఏదైనా రాస్తే దాన్ని వాలిడేట్ చేసిద్ది. ఏం రాయకపోతే బై డిఫాల్ట్‌గా ట్రూ ఇచ్చిద్ది. అలాగే స్క్రిప్ట్‌లో ఏదైనా రాస్తే రిటర్న్ ట్రూ చేయమంటేనే స్క్రిప్ట్‌ని వాలిడేట్ చేసిద్ది. అలా కాకుండా స్క్రిప్ట్ అనేది టిక్ చేయకుండా అడ్వాన్స్ టిక్ చేయకుండా ఉంటే స్క్రిప్ట్ బై డిఫాల్ట్‌గా మీకు ట్రూ వచ్చేసిద్ది. ఓకే. సో, వేటినైతే మనం వదిలేస్తామో ఎంప్టీగా కండిషన్స్‌ని అవి బై డిఫాల్ట్‌గా ట్రూ అయిపోతాయి. కాకపోతే అట్‌లీస్ట్ ఏదో ఒకటి ఉండాలి. రోల్ అన్నా ఉండాలి, కండిషన్ అన్నా ఉండాలి, స్క్రిప్ట్ అన్నా ఉండాలి.
సో, బేసికల్‌గా ఏసీఎల్స్ అన్ని రోల్ బేస్డ్ యాక్సెస్‌లే కాబట్టి, ఈ రోల్ కంపల్సరీ ఉంటుంది. మిగతా కండిషను అండ్ అడ్వాన్స్ స్క్రిప్ట్ వదిలేస్తాం. సో, రోల్‌లో డబుల్ క్లిక్ చేసి, ఇక్కడ మీరు ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ రోల్‌ని సెర్చ్ చేయండి. ఓకే. ఇచ్చేసి చేసాం. సో, ఇది లాజిక్ అనమాట. సో, ఇప్పుడు ఈ టేబుల్ మీద రీడ్ యాక్సెస్ కావాలి అంటే ఈ రోల్ ఉండాలి యూజర్‌కి అని అర్థం. ఓకే. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసేటప్పుడు నాకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఏంటి అంటే నేను రీడ్ యాక్సెస్ ఇస్తున్నాను. అంటే రీడ్ ఆపరేషన్. ఓకే. రో లెవెల్ అంటే ఎంటైర్ రికార్డ్స్ లెవెల్ అనమాట. రికార్డ్స్ లెవెల్‌లో ఈ టేబుల్‌కి రీడ్ యాక్సెస్ ఎనేబుల్ చేస్తున్నాను అని అర్థం. ఒకవేళ మీకు పాత వేరే ఏసీఎల్స్ కూడా చూడాలి అంటే షో ఆల్ క్లిక్ చేస్తే ఇక్కడ వేరే ఏసీఎల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అవి జస్ట్ అట్లా చూపిస్తాయి. ఓకే. కంటిన్యూ కొట్టినాక ఇప్పుడు మన ఏసీఎల్ క్రియేట్ అయిపోయింది. ఏంటి ఆల్రెడీ ఉన్న 4తో కాకుండా లెట్ మీ షో దట్ మన టేబుల్ దగ్గరికొచ్చే ఇక్కడ ఈ ఆల్రెడీ ఉన్న 4 కాకుండా మళ్ళీ ఎక్స్‌ట్రా రీడ్ మనం క్రియేట్ చేసాం. లెట్ మీ షో బై అప్డేట్ యాహ్! ఈ 4 కాకుండా ఇది చేసాం. ఈ నాలుగిట్లో ఏంటి అంటే ఈ టేబుల్ లెవెల్ యూజర్ రోల్ ఉంది. ఓకే. బై డిఫాల్ట్ క్రియేట్ చేసింది. ఇదేంటంటే స్పెసిఫిక్‌గా ఒక యూజర్ కోసం ఇచ్చాను. ఓకే. లైక్ సెపరేట్ ఆపరేషన్స్ చేయడానికి. సో, ఇప్పుడు మనకు అర్థమైపోయింది. క్లీన్ సెగ్రిగేషన్ వచ్చింది. సో, ఈ రోల్ ఉంటే యూజర్‌కి ఈ రోల్ ఉంటే టేబుల్ కంప్లీట్ యాక్సెస్ వస్తుంది. కంప్లీట్ యాక్సెస్ వస్తుంది. కంప్లీట్ యాక్సెస్ వస్తుంది. ఒకవేళ CSV_case_read అనే రోల్ ఉంటే యూజర్‌కి టేబుల్‌ని రీడ్ చేసే యాక్సెస్ మాత్రమే వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదో ఒక యూజర్‌ని తీసుకుందాం. ఓకే. అండ్ అగైన్ యూజర్స్ అడ్మినిస్ట్రేషన్ ఎనీ డమ్మీ యూజర్ ఏదో ఒక యూజర్ రియల్ సినారియోలో మాత్రం వాళ్ళు చెప్పిన యూజర్‌కి మనం యాక్సెస్ ఇవ్వాలి. ఓకే. సో, అరనోబి అనే యూజర్‌ని సెలెక్ట్ చేశాను. ఇతన్ని సెలెక్ట్ చేసి ఇతనికి ఎడిట్ క్లిక్ చేసి రోల్స్‌లో మన సీఎస్‌వి రోల్ ఇస్తాను. సీఎస్‌వి కేస్ రీడ్ అనే రోల్ ఇస్తాను. ఓకే. సో, ఈ రోల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అండ్ ఇంకోసారి నేను మేక్ ష్యూర్ ఈ రోల్స్ దగ్గర ఈ రోల్ ఉందో లేదో చెక్ చేస్తాను. ఎందుకంటే ఈ రోల్ ఉంటే అతనికి అన్ని యాక్సెస్‌లు వచ్చేస్తాయి అందుకోసం. సో, ఈ రోల్ ఉందో లేదో చెక్ చేస్తాను. ఓకే. ఆ రోల్ లేదు. ఫైన్. సీఎస్‌బీ అంటే మన రోల్ ఒకటే ఉంది. సో, ఇప్పుడు టెక్నికల్‌గా ఏమైద్దంటే, ఈ యూజర్ ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలడు మన టేబుల్. సో, ఒకసారి అరుణ బిని ఇంపర్సనేట్ చేద్దాం. పర్సనేట్ అరుణ బి. సో, అరుణ బిని ఇంపర్సనేట్ చేసాం. ఇప్పుడు ఆహ్, ఇక్కడ మనం సెర్చ్ చేస్తాం. సో, ఇక్కడ సెర్చ్ చేస్తే ఆ టేబుల్ కనపడదు. సో, దట్ ఈస్ డిఫరెన్స్ సినారియో. ఈ టేబుల్ ఇక్కడ ఎందుకు కనపడదు అంటే, మనం టేబుల్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మాడ్యూల్ సెలెక్ట్ చేసి అడిగాం కదా! క్రియేట్ న్యూ మాడ్యూల్ అని. అప్పుడు ఏ రోల్ అయితే ఇస్తామో, ఆ రోల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ మాడ్యూల్ కనపడుతుంది. సో, ఆఫ్‌కోర్స్ మనం మళ్ళీ మార్చుకోవచ్చు ఆ మాడ్యూల్‌ని. నో వరీ. ఓకే. సో, ఇక్కడ కనపడకపోయినంత మాత్రాన టేబుల్‌కి యాక్సెస్ ఉందా లేదా అని మనం చెక్ చేయటం వదిలేయకు. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ టేబుల్ యొక్క బ్యాక్‌ఎండ్ నేమ్ తీసుకొని మీకు ఆల్రెడీ చెప్పినట్టున్న షార్ట్‌కట్. ఎప్పుడైనా సరే టేబుల్ యొక్క బ్యాక్‌ఎండ్ నేమ్ తీసుకొని ఆల్‌లోకెళ్ళి ఇక్కడ దాన్ని పేస్ట్ చేసి డాట్ లిస్ట్ అని కొడితే ఆ రికార్డ్ యొక్క లిస్ట్ వస్తుంది. ఓకే. డాట్ లిస్ట్ కొట్టి సో, డాట్ లిస్ట్ కొట్టంగానే చూడండి టేబుల్ యాక్సెస్ అతనికొచ్చేసింది. టేబుల్ యాక్సెస్ అతనికొచ్చేసింది. కాకపోతే మీరు గమనిస్తే ఇక్కడ అతనికి న్యూ అనే బటన్ లేదు. న్యూ అనే బటన్ లేదు. అతను ఫీల్డ్స్ చూడగలుగుతాడు. అతను ఫీల్డ్స్ చూడగలుగుతాడు. కానీ న్యూ రికార్డ్‌ని క్రియేట్ చేయలేడు. ఓకే. సో, న్యూ ఆప్షన్ అనేది అతనికి లేదు. సో, ఈ విధంగా మనం ఏం చేసామంటే ఈ ఒక్క రోల్ ఇచ్చి ఓన్లీ టేబుల్ రీడ్ చేయమని. సో, ఇది ఎవరికి ఉపయోగపడిద్ది అంటే ఎవరైతే టేబుల్ యొక్క డేటాని చూడాలి జస్ట్ చూడాలి. యాక్సెస్ తెచ్చుకోవాలి అంతే. ఏం జరుగుతుందో తెలియాలి. అంతే తప్ప ఇంకేం చేయకూడదు అనుకున్నప్పుడు ఇలా ఈ విధంగా మనం రీడ్ యాక్సెస్‌ని సెగ్రిగేట్ చేస్తాం. ఓకే. సో, before going to remaining 3 operations, I will take a pause. Any doubt on this one? Any confusion on this one?
No color. Oh. So next, let's end impersonate. Okay. Next మళ్ళీ let's come back to our ACSB case table and create a new uh, access control. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటే సో రీడ్ వచ్చింది కదా, రీడ్ అయిపోయిన తర్వాత మనం క్రియేట్ ఇవ్వాలి. క్రియేట్ అంటే న్యూ రికార్డ్ క్రియేట్ చేయడం. సో మనం ఇక్కడ ఇంకా ఈజీగా చేయొచ్చు. ప్రతిసారి ప్రతిదానికి ఒక్కొక్క రోల్ ఇచ్చే పని లేకుండా ఈ రోల్నే ఈ రోల్నే మనం ఇంకో ఏసీఎల్కి యాడ్ చేయొచ్చు. ఈ రోల్నే మన క్రియేట్ ఆపరేషన్ అనే ఏసీఎల్కి యాడ్ చేయొచ్చు. సో లెట్స్ గో, మేబీ వీ కెన్ క్రియేట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ రోల్స్. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ యాక్సెస్ ఇచ్చేసి ఇక్కడ సిఎస్వి అని ఇచ్చేసి ఇది ఇచ్చేస్తాం. ఓకే, అంటే అదే రోల్ని నేను క్రియేట్కి కూడా వాడుకోవచ్చు. కావాలి అంటే 4 రోల్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే ప్రాబ్లం, అలా అన్ని ఎక్కువ ఎక్కువ రోల్స్ క్రియేట్ చేస్తే మనకి ఫ్యూచర్లో మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. అంటే ఈ రోల్ దేనికి ఈ రోల్ దేనికని వీ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ వీ విల్ గెట్ లాస్ట్ అనమాట. అందుకోసం ఒక యూనిక్ నేమ్ తీసుకొని రోల్కి ఆ రోల్నే మనం ఏసీఎల్స్కి ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత సిఎస్వి కేసు రిటర్న్ ఇచ్చేసి క్రియేట్కి ఇచ్చాయి సార్, క్రియేట్కి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేస్తాను. సేవ్ చేసేటప్పుడు మళ్ళీ నాకు ఒక ఆ, ఏమవుతుంది అంటే ఇది సేవ్ చేయడం టైం బట్టి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ గో బ్యాక్ టు సర్వీస్ నౌ అండ్ అతనికి అరుణ్కి ఆల్రెడీ ఆ రోల్ ఇచ్చా కదా, సో ఇతన్ని మళ్ళీ ఇంపర్సనేట్ చేస్తాను. మామూలుగా అయితే మనం న్యూ ట్యాబ్లో న్యూ ఇన్కాగ్నిటోలో చేయాలి, బట్స్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ సిఎస్బి అని టైప్ చేస్తారు. సిఎస్బి ఉండదు. ఓకే, హీ డోంట్ హ్యావ్ ద ట్యాక్స్. నౌ ఇప్పుడు ఏంటి అంటే ఆ టేబుల్కి డైరెక్ట్గా వెళ్తా. ఓకే, ఆ టేబుల్కి డైరెక్ట్గా వెళ్తాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక చిన్న తేడా వచ్చింది. అదేంటి అంటే టేబుల్ యాక్సెస్ చేయగలుగుతున్నాడు, అట్ ద సేమ్ టైం న్యూ బటన్ కూడా. బికాజ్ ఈఏసిఎల్ అతనికి పాస్ చేసి ఈఏసిఎల్ అతనికి ఈ ఆపరేషన్ని యాక్సెస్ చేసేటట్లు ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, న్యూ క్లిక్ చేశాను. ఓ, ఇక్కడ నాకు ఇక్కడ అసలు ఎడిట్ చేయడానికి లేదు. ఎనీ రీజన్, ఏమన్నా రీజన్ ఉందా? క్రియేట్ వచ్చింది కదా నాకు, ఎందుకు నేను ఎడిట్ చేయలేకపోతున్నా? ఏదైనా రీజన్ ఉందా? ఎనీవన్ జస్ట్ గెస్. నాకు క్రియేట్ ఏసీఎల్ పాస్ అయింది, ఫైన్. మరి నేను రాయలేకపోతున్నాను ఇక్కడ? రైట్ పర్మిషన్ లేదా? ఎస్, దట్స్ కరెక్ట్. సో ఈవెన్ తో మీకు క్రియేట్ అనేది ఉన్నా, క్రియేట్ ఈజ్ ఓన్లీ ఫర్ క్రియేటింగ్ ఏ న్యూ రికార్డ్, దట్స్ ఇట్. ఈ అంతే. రైట్ ఆపరేషన్ లేకపోతే అన్ని ఫీల్డ్స్ మీకు ఇట్లా ఎడిటబుల్ అవ్వవు. ఓకే, మీరు గమనించినట్లయితే మన ఇన్సిడెంట్ లిస్ట్లో కూడా ఇఫ్ ఐ ఓపెన్ ఎనీ వన్ రికార్డ్, లెట్స్ సే న్యూ రికార్డ్, ఈ ప్రయారిటీ ఉంది చూసారా? ఈ ప్రయారిటీ ఎందుకు రీడ్ ఓన్లీ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద ఏసీఎల్. ఓకే, సో ఈ ఫీల్డ్ లెవెల్ ఎలా రీడ్ ఓన్లీ చేసిందో ఐ విల్ టెల్ యూ, దట్ విల్ బి కమింగ్ టు ద మూమెంట్. ఓకే, సో పర్టికులర్గా యూజర్కి రైట్ ఆపరేషన్ యాక్సెస్ లేకపోవటం వల్ల అతను ఏమీ ఎడిట్ చేయడు. అండ్ అఫ్ కోర్స్ ఈ కెన్ క్లిక్ ఆన్ సబ్మిట్ చేయగలడు. బట్ అదేమవుతుంది అంటే అలా సబ్మిట్ చేసినప్పటికీ అది ఎంటీ రికార్డుగా క్రియేట్ అవుతుంది. ఇదిగోండి, ఇలా ఒక ఎంటీ రికార్డుగా క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే ఆ రికార్డ్ యాక్చువల్లీ ఏంటంటే మనం ఎంటీ రికార్డ్ క్రియేట్ చేయలేం. ఎందుకంటే వీటిలో కంపల్సరీ మ్యాండేటరీలు ఉంటాయి. ఇది మనం జస్ట్ డమ్మీ కాబట్టి 2 ఫీల్డ్స్ కాబట్టి మనం సింపుల్గా సబ్మిట్ కొట్టాం, సేవ్ చేసాం. బట్ ఒరిజినల్లో అయితే చాలా ఫీల్డ్స్ ఉంటాయి అండ్ మ్యాండేటరీ రూల్స్ ఉంటాయి కాబట్టి అతను సబ్మిట్ చేయలేదు. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వి విల్ క్రియేట్ వన్ మోర్ ఏసీఎల్ ఫర్ రైట్ ఆపరేషన్. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ టేబుల్ ఏసీఎల్. సో ఈ సెక్యూరిటీ అడ్మిన్ అనే ఎలివేటెడ్ రోలు మీరు లాగౌట్ అయ్యేదాకా ఉంటుంది. మీరు ఇంపర్సనేట్ అయినా, ఎండ్ ఇంపర్సనేషన్ చేసినా కానీ, ఏం చేసినా కానీ ఈ ఎలివేటెడ్ రోల్ మాత్రం లాగౌట్ అయ్యేదాకా ఉంటుంది. సో ఇప్పుడు ఆపరేషన్ ఏం చేద్దామంటే మనం రైట్ చేద్దాం, రైట్ ఆపరేషన్ ఇద్దాం. రైట్ ఆపరేషన్ పెట్టి మళ్ళీ రోల్ సిఎస్బి ఇచ్చేసి సేవ్ చేద్దాం. ఓకే, సేవ్. సో సేవ్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ రైట్ అలౌ ఇస్తున్నాను నేను అని చెప్తాను. ఓకే, కంటిన్యూ.
అగైన్ వన్స్ ఇది సేవ్ అయిన తర్వాత ఏసీఎల్స్ కొంచెం స్లోగా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ డేటాబేస్లోకి వెళ్ళాలి కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది సేవ్ అయ్యేటప్పుడు. మిగతా టైంలో మిగతా రికార్డ్ సేవ్ చేసినట్టు ఏసీఎల్స్ మనం అంత ఫాస్ట్గా సేవ్ చేయలేం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ గో బ్యాక్ టు ఇంపర్సనేషన్, రన్, అగైన్ గో టు హిస్టరీ. ఈసారి హిస్టరీలోంచి చూస్తాను, ఎందుకంటే సిఎస్బి కేసెస్ ఆల్రెడీ అతను ఓపెన్ చేస్తాను. సో సిఎస్బి కేసెస్ అతను క్రియేట్ చేసినటువంటి రికార్డులు ఎక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను న్యూ క్లిక్ చేస్తే నౌ హీ కెన్ ఏబుల్ టు క్రియేట్ రికార్డ్స్. ఓకే, సబ్మిట్. అండ్ ఆల్సో హీ కెన్ ఏబుల్ టు ఎడిట్ ప్రీవియస్ రికార్డ్స్ యాజ్ వెల్. ఓకే, సో ఈ విధంగా మనం సెపరేట్ చేయటం వల్ల మనం యూజర్లకి ఎంతవరకు కంట్రోల్ ఇవ్వాలో టేబుల్ లెవెల్లో అంతవరకు వాళ్ళకి కంట్రోల్ ఇవ్వాలి. దాన్నే మనం యాక్సెస్ కంట్రోల్ అంటాం. ఓకే, అలాగే ఇప్పుడు ఏదైనా తను డిలీట్ చేయాలి అంటే నో ఇట్ వోంట్ విజిబుల్, బికాజ్ మనం డిలీట్ ఆపరేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, మనం ఆ డిలీట్ ఆపరేషన్ కూడా ఇచ్చేస్తే అతను సింపుల్గా డిలీట్ అనేది చేసుకుంటాడు. ఓకేనా, ఈజ్ దిస్ క్లియర్? ఎస్ కలి. ఏసీఎల్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ కన్ఫ్యూజన్ టాపిక్, బట్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ వాటిని ట్రై చేసే కొద్దీ అర్థమైంది. సో ఇంకొక మెయిన్ టాపిక్ ఒకటి ఉంది, ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్, బట్ అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో కాబట్టి దట్ వీ విల్ క్యారీ ఫార్వర్డ్ టు టుమారో, బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టిల్ టైమ్, రైట్? సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తాను ఏసీఎల్స్లో. అది ఏంటి అంటే, మనం జాబ్లోకి వెళ్ళినప్పుడు లెట్స్ సే యువర్ ఇన్ సపోర్ట్ ఆర్ యువర్ ప్రాజెక్ట్ వెంట్ టు గో లైవ్, ఒక ఇష్యూస్ మాత్రం వస్తాయి. ఏంటి అంటే యూజర్కి ఈ టేబుల్కి యాక్సెస్ లేదు, యూజర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ పలానా టేబుల్ అని చెప్తారు. యూజర్ క్రియేట్ చేయలేకపోతున్నాడు అంటారు, యూజర్ ఎడిట్ చేయలేకపోతున్నాడు అంటారు. సో ఇవన్నీ యాక్సెస్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా కామన్గా వస్తాయి మనకి సపోర్ట్లో ఉన్నప్పుడు. ఓకే, సపోర్ట్లో ఉన్నప్పుడైనా కానీ, ప్రాజెక్ట్ గో లైవ్ వెళ్ళిన టైంలో కానీ, నేను ప్రాజెక్ట్ గో లైవ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు యూజర్స్ని ఎంతమందిని చెప్తారు, మనం వాటిని బట్టి రోల్స్ ఇస్తూ ఉంటాం. సో వాళ్ళు మళ్ళీ కొత్త యూజర్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ యూజర్కి యాక్సెస్ రావట్లేదు చూడండి అని వాళ్ళు మనల్ని ఇమీడియట్గా అడుగుతారు. సో ఏసీఎల్స్లోని చాలా వరకు ఇష్యూస్ ఉంటాయి. ఇంకో టాపిక్ క్వరీ బిఆర్ అని ఒకటి ఉంటుంది, దట్ ఈస్ సెకండరీ థింగ్. సో ఎక్కువగా ఏసీఎల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే నాకు సెక్యూరిటీ కన్స్ట్రెయిన్స్ ఎర్రర్ అని వస్తుందని చెప్తారు. లైక్ మనకి గుర్తుంది కదా, సెక్యూరిటీ కన్స్ట్రెయిన్స్ అని ఒక బాక్స్ వస్తుందని చెప్పాను కదా, అదే అది 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 వస్తుందని చెప్తారు. ఓకే, సో అప్పుడు మనం ఎలా చెక్ చేయాలి అంటే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది డీబగ్గింగ్ అనమాట. మనం వీఆర్ గోయింగ్ ఇన్ టు డీబగ్ మోడ్. ఓకే, సో డీబగ్ ఎలా చేస్తాం, ఈ ఇష్యూని మనం ఎలా సాల్వ్ చేస్తాం? సో దాన్ని మనం ఆల్ క్లిక్ చేసి, ఇక్కడ సర్వీస్లలో ఇంతకుముందు ఆ డీబగ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది అందరు. ఓకే, సో ఇంతకుముందు డీబగ్ సెక్యూరిటీ రూల్స్ అని ఉండేది. సో ఇది క్లిక్ చేస్తే ఒక సెషన్ బాక్స్ మనకి ఎనేబుల్ అయ్యింది. దీన్ని మనం సెషన్ డీబగ్ అంటాం. ఓకే, ఇది సెషన్ డీబగ్ అండ్ ఇది సెషన్ చేస్తుంది అనమాట. సో ఇది ఇలానే ఉంచేసి మనం ఏ టేబుల్ని అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాడో ఆ యూజర్, అతన్ని ఇంపర్సనేట్ అయ్యి ఫస్ట్ మనం అడ్మిన్ లెవెల్లో డీబగ్ సెక్యూరిటీ రూల్స్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత వేరే అతన్ని ఇంపర్సనేట్ అయ్యి మీరు అతను ఏ టేబుల్ని ఏ రికార్డ్ని చూడలేకపోతున్నాడో దాన్ని రిఫ్రెష్ చేస్తే, అంటే వేరే వాడితో ఇంపర్సనేట్ అయ్యి రిఫ్రెష్ చేస్తే వెంటనే మనకి ఇక్కడ ఇక్కడ మనకి లాక్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ లాక్స్ అనేవి జనరేట్ అవుతాయి. లెట్ లెట్ లోడ్ అవుతుంది, ఇంకా లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ బగ్ సింబల్ వస్తాయి. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే కనుక ఓకే, యాక్చువల్లీ షుడ్ షో, బట్ ఫైన్. సో ఇక్కడ ఈ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఈ విధంగా లాక్స్ అనేవి వస్తాయి. వీటినే డీబగ్ సెక్యూరిటీ రూల్స్ అనమాట. ఇందులో ఈ టిక్లన్నీ ఏంటి అంటే నథింగ్ బట్ ఇవన్నీ ఏసీఎల్స్. ఈ రికార్డ్ ఓపెన్ చేసినందుకు ఇన్ని ఏసీఎల్స్ ట్రిగర్ అయినాయి బ్యాక్ ఎండ్. ప్రతి ఒక్కటి ఏసీఎల్. ఈ గ్రీన్ చెక్ పడింది అంటే ఏసీఎల్ పాస్ అయిందని అర్థం, యూజర్కి ఏసీఎల్ పాస్ అయిందని అర్థం. ఒకవేళ రెడ్ చెక్ పడితే కనుక యూజర్కి ఏసీఎల్ పాస్ అవ్వలేదని అర్థం. ఓకే, సో ఒక్కసారి నేనేం చేస్తాను అంటే నేను ఎవరో ఒకరిని డమ్మీ యూజర్ని ఇంపర్సనేట్ అవుతాను. లైక్ నాకు డేవిడ్ మిల్లర్ని ఇంపర్సనేట్ అవుతాను. డేవిడ్ మిల్లర్ని ఇంపర్సనేట్ అయ్యి ఇప్పుడు నా సిఎస్బి కేసెస్ని రిఫ్రెష్ చేస్తాను. సిఎస్బి కేసెస్ని రిఫ్రెష్ చేస్తే సో చూడండి, డేవిడ్ మిల్లర్కి సెక్యూరిటీ కన్స్ట్రెయిన్స్ వచ్చింది. ఓకే, అప్పుడు ఎక్కడ యాక్సెస్ లేదని చూడాలి అంటే
Yeah. ఓకే. యాక్చువల్‌గా ఇది లాక్ అయినప్పుడు ఇక్కడ కిందకి రాదు. బట్ ఐ విల్ ఆ! హియర్ యూ కెన్ సీ ఇలా రెడ్ మార్క్ వచ్చిందనమాట. ఇలా రెడ్ మార్క్ వచ్చినప్పుడు అతనికి ఈ పర్టిక్యులర్ ఏసీఎల్ వల్ల అతనికి యాక్సెస్ రావట్లేదు అని మనకి మన మనకు అర్థమైద్దనమాట. ఓకే. సో, లెట్ మీ జూమ్ ప్రాసెస్. సో, ఇప్పుడిది మనం ఇంకా అతనితోని ఇంపర్సనేట్‌లో ఉన్నాం. ఈ ఈ బ్లూ కలర్ లింక్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఆ పర్టిక్యులర్ ఏసీఎల్ దగ్గరికెళ్ళిపోతాం. ఆ పర్టిక్యులర్ ఏసీఎల్ దగ్గరికెళ్ళిపోయి ఎందుకు అతనికి యాక్సెస్ రావట్లేదో చూసి ఇక్కడ క్రాస్ చెక్ చేస్తాం. ఇక్కడ రోల్ అతనికి లేదా, కండిషన్ అతనికి లేదా, డేటా అతనికి లేదా అని చెక్ చేస్తాం. బట్ ఇది చాలా ఇది హార్డ్ కష్టం అనమాట. చెక్ చేయడం, డీబగ్ చేయడం చాలా కష్టం ఈ సినారియోలో. ఓకే. సో, అప్పుడేం చేద్దామంటే ఫస్ట్ ఈ డీబగ్‌ని ఆఫ్ చేసేయాలి. సో, డీబగ్‌ని ఆఫ్ చేసేయాలంటే మీరు ఏ డీబగ్ ఎనేబుల్ చేసినా డిసేబుల్ ఆల్ అని ఒకటుంటుంది. ఓకే. సెషన్ డీబగ్‌లో డిసేబుల్ ఆల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి స్క్రిప్ట్ కంప్లీటెడ్ అది క్యాన్సిల్ అయిపోయి ఆటోమేటిక్‌గా మన సెకండ్ పాపప్ క్లోజ్ అయిపోద్ది. సో, అది చాలా కష్టమైంది. కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా మనం డెవలప్‌మెంట్ చేస్తే అప్పుడు దాన్ని వాడొచ్చు. కానీ సర్వీస్ నౌ ఏం చేస్తుందంటే అంత కష్టపడాల్సిన పని లేకుండా ఒక కొత్త మెన్యూ ఆప్షన్ క్రియేట్ చేసింది. దాన్నే మనం యాక్సెస్ అనలైజర్ అంటాం. యాక్సెస్ అనలైజర్. ఓకే. సో, ఇక్కడ ఆల్‌లోకెళ్ళి యాక్సెస్ అనలైజర్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకొక మెన్యూ వస్తుంది. యాక్సెస్ అనలైజర్ అని. సో, ఇందులో అనలైజ్ పర్మిషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఇది మనకి ఒక పేజ్‌లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ అనలైజ్ పర్మిషన్స్ అంటే పర్మిషన్స్‌ని అనలైజ్ చేయండి అని అర్థం. ఇందులో అనలైజ్ బై యూజర్ ఎక్కువ ఇదే సెలెక్ట్ చేయాలి. అనలైజ్ బై యూజరా, గ్రూపా, రోలా మోస్ట్‌లీ యూజరే. ఇష్యూ వచ్చేది యూజర్‌కి కాబట్టి ఆ యూజర్‌ని సెలెక్ట్ చేయాలి. ఇందాక మనం డేవిడ్ మిల్లర్‌కి అది లాక్ పడింది కదా! డేవిడ్ మిల్లర్‌ని సెలెక్ట్ చేయాలి. ఓకే. డేవిడ్ మిల్లర్. తర్వాత ఏంటి టేబులా, స్క్రిప్టా, యూఐ పేజా, రెస్టా? సో, టేబుల్. ఇక్కడొచ్చేసరికి మన టేబుల్ సీఎస్‌వి కేస్. మన టేబుల్‌ని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ పర్టిక్యులర్ రికార్డ్‌కి యాక్సెస్ లేదు అనుకుంటే ఆ రికార్డ్‌ని సెలెక్ట్ చేయాలి. పర్టిక్యులర్ ఫీల్డ్ కావాలంటే ఇది. ఓన్లీ టేబుల్ లెవెల్ చెక్ చేయాలి అంటే టేబుల్ ఇచ్చేసి ఎవాల్యుయేట్ యాక్సెస్ అని పెడితే సిస్టమే లోపల మొత్తం ఏసీఎల్ లాజిక్స్ అన్నీ చెక్ చేసుకొని ఏ ఏసీఎల్ ట్రిగ్గర్ అయింది, ఏ ఏసీఎల్ ఆఫ్ మొత్తం ఇక్కడ మనకి లిస్ట్‌లో చూపిస్తుంది. ఓకే. చూడండి ఇక్కడ. ఇవన్నీ ఏసీఎల్ ఆపరేషన్స్. ఇవి ఓవరాల్ యాక్సెస్ పాసా, ఫెయిలా, బ్లాకా? సారీ పాసా, బ్లాకా? పాస్ అంటే అతను యాక్సెస్ చేయగలడు. బ్లాక్ అంటే యాక్సెస్ చేయలేడు. సో, ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే రీడ్. సో, రీడ్ బ్లాక్ అయింది. ఓకే. ఎలా బ్లాక్ అయింది? ఏ ఏసీఎల్‌తో బ్లాక్ అయింది చూడాలి అంటే ఈ రీడ్ మీద మనం క్లిక్ చేయాలి. రీడ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఫార్మ్ ఇక్కడికొచ్చి మన రీడ్ ఆపరేషన్ మీద 2 ఏసీఎల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం 2 క్రియేట్ చేసాం. ఒకటేమో సిస్టమ్ క్రియేట్ చేసింది ఇది. ఇంకోటేమో మనం క్రియేట్ చేసింది. ఓకే. ఇక్కడికొచ్చి చూస్తే అది స్టేటస్ 2 బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోల్ లేకపోవటం వల్ల. కేస్ యూజర్ రోల్ లేదు అండ్ సారీ సీఎస్‌బీ కేస్ యూజర్ లేదు. సీఎస్‌బీ కేస్ రీడ్ లేదు. అందువల్ల బ్లాక్ చేసింది. అండ్ రోల్ బ్లాక్ అయిపోవటం వల్ల కండిషన్ చెక్ చేయలేకపోతుంది. స్కిప్ అయిపోయింది. స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ కూడా స్కిప్ అయిపోయింది. సో, ఈ విధంగా మనకి సింపుల్‌గా చాలా అంటే చాలా సింపుల్‌గా మీరిప్పుడు ఏసీలు చూడాలంటే ఏ ఏసీలు కావాలంటే ఆ ఏసీల మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏసీలకెళ్ళిపోతాం. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు ఫైండ్ ఈ యాక్సెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఫర్ యూజర్స్. ఓకే. ఆహ్, I will take a pause here. Any doubt on this point? క్రియేట్ చేయొచ్చు Okay. కదా! ఆ! Sorry. ఖాళీ సారీ మీ వాయిస్ వినపడలేదు. సారీ. ఈ ఈ ఎర్రర్‌ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు కదా! ఇంకా రోల్స్ ఇక్కడ చూసుకొని ఆ! ఎందుకు సో, యెస్. సో, పర్టిక్యులర్‌గా ఫస్ట్ ఏ థింగ్ ఏంటి అంటే ఇక్కడ 2 బ్లాక్ అయినాయి కాబట్టి ఏదో ఒకటి పాస్ అయితే చాలు మనకి. సో, ఏసీఎల్ ఎలా ఉంటుంది అంటే ఆహ్, ఏసీఎల్ రూల్స్ మ్యాచింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే ఏసీఎల్ రూల్ చెక్ చేసి ఒక ఏసీఎల్ పాస్ అయినా టేబుల్ లెవెల్‌లో ఒక ఏసీఎల్ పాస్ అయినా అతనికి యాక్సెస్ అనేది ఇచ్చేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం వెంటనే ఈ రెండిట్లో ఒక ఏసీఎల్ దగ్గర ఓపెన్ చేసేసి ఓకే. ఈ రోల్ అతనికి ఉందో లేదో చెక్ చేస్తాం. ఈ రోల్ ఇచ్చేస్తే అతనికి యాక్సెస్ వస్తది. ఒకవేళ ఈ రోల్ ఇవ్వటం కుదరదు అని అంటే ఈ రోల్ హై లెవెల్ అయ్యుండొచ్చు. ఈ రోల్ ఇస్తే మిగతా వాటికి కూడా యాక్సెస్ వస్తాయి అనుకుంటే, దాని బదులు మినిమల్ రోల్ ఏదైనా ఉంటే అది ఇస్తాం.
లేదు ఈ 2 రోల్స్ అతనికి ఇవ్వడానికి కుదరదు, అస్సలు కుదరదు అన్నప్పుడు మనం సెపరేట్‌గా కొత్త రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ ఓన్లీ ఈ పర్సన్‌కి ఈ టేబుల్ వరకే ఇంకా అంతకుమించి వేరే యాక్సెస్ లేకుండా చేయడానికి ఆ కొత్త ఏసీఎల్ క్రియేట్ చేస్తాం. సో, ఏసీఎల్స్ మనం క్రియేట్ చేస్తూనే ఉంటాం. సో, ఏ ఏసీఎల్ పాస్ అయినా గాని ఆటోమేటిక్‌గా సెకండ్ ఏసీఎల్ స్కిప్ అయిపోయిద్ది. ఓకే. సో, మనం ఆపరేషన్స్ అన్నీ ఏదైనా చూసుకోవచ్చు. రీడే చూడొచ్చు, రైట్ కూడా చూడొచ్చు, ఎనీథింగ్ ఏదైనా చూడొచ్చు. ఓకే. వీటిలో కొన్ని పాస్ అయినాయి. కానీ మనకి కావాల్సిన మెయిన్ యాక్సెస్ రిలేటెడ్‌వి రీడ్, రైట్, క్రియేట్, డిలీట్ ఈ 4 మనకి మెయిన్. మిగతాయన్నీ మనకు సంబంధం లేదు. ఓకేనా? సో, ఈ యాక్సెస్ అనలైజర్‌లో ఇంకా చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఇచ్చారు. బట్ యాస్ ఆఫ్ నౌ ఏసీఎల్ రిలేటెడ్ అయితే ఇదేమన్నమాట మనకి. ఏసీఎల్ రిలేటెడ్ అయితే ఒకవేళ మీరు యూజర్స్‌ని కంపేర్ చేయాలనుకుంటే ఇద్దరు యూజర్స్‌లో ఇప్పుడు వాళ్ళేం చెప్తారంటే నాకొస్తుంది యాక్సెస్ కానీ నా కొలీగ్‌కి రావట్లేదు యాక్సెస్ అంటాడు. అసలు ఈ యాక్సెస్ అనలైజర్ కన్నా ముందు మనం అసలు వాళ్ళిద్దరికీ రోల్స్ ఎలా ఉన్నాయో చూడాలి అంటే ఇక్కడ ఉంటుంది మనమాట. ఫస్ట్ ఇక్కడ యూజర్‌ని ఇస్తాం. ఇక్కడ సెకండ్ యూజర్‌ని ఇస్తాం. ఇచ్చి కంపారిజన్ చేస్తే వాళ్ళిద్దరు ఏ గ్రూపుల్లో ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఫస్ట్ డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళిద్దరి యొక్క డీటెయిల్స్ ఈ విధంగా. ఓకే. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత రోల్స్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఏమేమి రోల్స్ ఉన్నాయి. టేబుల్ టూటర్‌కేమో ఈ రోల్ ఉంది. ఇతనికేమో లేదు. ఇతనికి ఈ రోల్ ఉంది. ఇతనికి లేదు. ఇలా చూపిస్తుంది. అలాగే గ్రూప్స్ క్లిక్ చేస్తే టేబుల్ టూటర్ ఈ 2 గ్రూప్‌లో ఉన్నారు గానీ ఇతను లేడు. అలా చెప్తుంది. సో, ఆ కంపారిజన్ వల్ల మనకు అర్థమైద్ది. ఓకే. వీళ్ళిద్దరికి డిఫరెంట్ ప్రివిలేజెస్ ఉన్నాయని అర్థం. అర్థమైపోతుంది. సో, దట్ ఈస్ కాల్డ్ కంపేరింగ్ యూజర్ కాల్స్. ఓకే. అలాగే కంపేరింగ్ యూజర్ యాక్సెస్ అంటేనేమో 2 యూజర్స్ అంటే ఇద్దరు యూజర్స్‌ని ఒక యూజర్ పేరు ఇక్కడ, ఒక యూజర్ పేరు ఇక్కడ. మళ్ళీ ఇందాకట్లాగా టేబుల్ లెట్స్ సే మనం ఆరన్‌కి యాక్సెస్ ఉంది కదా! సో, ఆరన్ ఇక్కడేమో డేవిడ్ మిల్లర్‌కి యాక్సెస్ లేదు కదా! డేవిడ్. ఇక్కడ టేబుల్ వచ్చేసరికి సీఎస్‌వి కేస్ అండ్ కంపేర్. కొడితే ఇప్పుడు ఈ ఇద్దరు యూజర్‌లకి ఈ టేబుల్ మీద యాక్సెస్ ఎలా ఉందో తెలిసింది. ఇదిగోండి. ఆరన్‌కి రీడ్ పాస్ అయింది. డేవిడ్ మిల్లర్‌కి బ్లాక్ అయింది. ఎందుకు చూడాలి అంటే రీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ, ఇక్కడ చెప్పింది. ఇదిగోండి అరన్ పాస్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ బ్లాక్ అయ్యాడు అని అర్థం. ఇలా చూపిస్తారు. ఓకే. సో, ఈ విధంగా యాక్సెస్ అనలైజర్‌లో డిఫరెంట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్‌లనేవి ఉన్నాయి. సో, మనం పాత డీబగ్ సెక్యూరిటీ రూల్స్ అనే కాన్సెప్ట్‌లోకి వెళ్ళే పని లేకుండా సింపుల్‌గా ఇక్కడే మనం చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఏసీఎల్ స్టిల్ మనం ఇంకా ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ ఒకటి చేయాలి. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే టేబుల్ లెవెల్ ఏసీఎల్ యాక్సెస్ చేసాం. సో, యాక్చువల్‌గా ఏసీఎల్ ఏం చేస్తుందంటే 2 రకాల యాక్సెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి టేబుల్ లెవెల్. ఓకే. దీన్నే మనం రో లెవెల్ అంటాం. రో లెవెల్ యాక్సెస్. ఓకే. సో, రెండవది ఫీల్డ్ లెవెల్. దీన్నే మనం కాలమ్ కాలమ్ లెవెల్ యాక్సెస్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు దాకా మనం టేబుల్ లెవెల్ యాక్సెస్ చూసాం. టేబుల్ లెవెల్ యాక్సెస్ చూసాం. అంటే ఎంటైర్ టేబుల్ మీద రీడ్ ఆపరేషన్, క్రియేట్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్. సో, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ మీద మనం క్రియేట్ ఉండదులే గానీ రీడ్ అండ్ రైట్ ఉంటుంది. రీడ్ ఆపరేషన్ అండ్ రైట్ ఆపరేషన్. సో, దీని గురించి ఇది కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది. సేమ్ ఏసీఎల్సే కాకపోతే ఈ ఫీల్డ్‌ని మనం టచ్ చేయాలి. ఈ ఫీల్డ్‌ని టచ్ చేయాలన్నమాట. ఇప్పటిదాకా మనం ఓన్లీ టేబుల్ వరకే ఇచ్చాం. ఇక్కడ నన్ అని వదిలేసాం. తర్వాత ఇక్కడ మనం హ్యాండిల్ చేయాలన్నమాట. సో, అది క్వైట్ కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది కొంచెం. సో, బికాజ్ చాలా ఏసీఎల్స్ ఓన్లీ టేబుల్ యాక్సెస్ ఇవ్వదు. అన్ని ఏసీఎల్స్ టేబుల్ బదులుగా టేబుల్ ఫీల్డ్ అని ఉంటుంది. ఇఫ్ ఐ గో ఏసీఎల్ ఇక్కడ మీరు చూస్తే చాలా ఏసీఎల్స్ ఉంటాయి. చూడంగానే కంగారు పడొద్దు. సో, 47,000 ఉంటాయి. ఎందుకంటే ప్రతి టేబుల్‌కి, ప్రతి వాటికి ఉంటాయి కాబట్టి. సో, ఇక్కడ మీరు చూస్తే ఇలా ఓన్లీ టేబుల్ ఇలా వస్తే అది ఎంటైర్ టేబుల్ లెవెల్ అని అర్థం. అలా కాకుండా యాహ్! అలా కాకుండా ఇలా డాట్ వచ్చిందనుకోండి. ఇన్సిడెంట్ డాట్ ఇలా వచ్చింది అంటే ఫీల్డ్ లెవెల్ అని అర్థం. ఇది ఫీల్డ్ లెవెల్‌లో ఏసీఎల్ రాసామని అర్థం. ఓన్లీ ఇన్సిడెంట్ అని ఉంటే అది టేబుల్ లెవెల్ అని అర్థం. డాట్ ఉండి తర్వాత ఏదైనా ఫీల్డ్ ఉంటే అది ఇన్సిడెంట్ మొత్తం ఇట్లా ఓన్లీ డాట్ లేకుండా ఉంటే ఇది అంటే రో లెవెల్ యాక్సెస్ అని అర్థం.
ఇన్సిడెంట్ డాట్ ఫీల్డ్ ఉంటే అది కాలమ్ లెవెల్ ఆర్ ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ అని అర్థం. అందులో నా టేబుల్‌లో పర్టిక్యులర్ కాలమ్‌కి యాక్సెస్ ఉన్నట్టు చూపిస్తుంది. యెస్. అంటే అన్ని ఫీల్డ్స్ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందరికి. సో, కొందరికే ఇవ్వాలి. అలాంటప్పుడు ఇలా రాస్తాం. సో, దాన్ని మనం టుమారో వి విల్ డిస్కస్ డీప్‌లీ. ఓకే. యాహ్! ప్లీజ్ ఏసీఎల్ వచ్చేసరికి బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమైద్ది. లేకపోతే అర్థం కాదు. ఓకే. టుమారో మనం ఏం చేద్దామంటే రోల్‌తో పాటు కండిషన్ లాజిక్ కూడా అప్లై చేద్దాం. అండ్ స్క్రిప్ట్ వచ్చేసరికి మనం స్క్రిప్టింగ్ చేసినాక మళ్ళీ దీన్ని రీవిజిట్ చేద్దాం ఒకసారి. ఓకే. ఓకే. యాహ్! ఓకే దెన్. థాంక్ యూ ఆల్. హావ్ ఎ నైస్ డే.